వచ్చినటువంటి స్ట్రాటజిస్టులు ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చారు. అరే పిచ్చోడా, అక్కడ మనం కనుక భారత్ని కాదనుకుంటే ఆసియా ఖండం మొత్తం మీద మనం ఫెయిల్ అవుతామని పరిగెత్తుకుంటూ వచ్చి మనకు ఫోన్ చేసి యూరోపియన్ యూనియన్తో 6 నెలల్లో ఒప్పందం చేసుకుంటే పెద్ద పెద్ద కార్లన్నీ కూడా సగం రేటుకి వచ్చేస్తాయి, మన మార్కెట్లోకి వచ్చేస్తాయి. అమెరికన్ కార్లు మనం కొనం కాబట్టి ఈలోపు మధ్యంతర ఒప్పందం చేసేసి మన చేత వాళ్ళ వెహికల్స్ అలవాటు చేపిద్దామని చూస్తున్నాడు. ఇది సింపుల్ స్ట్రాటజీ అతనిది. ఆ వ్యాపారస్తులు ఎప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు నాకు బాగా గుర్తు, మా ఏరియాలో మార్వాడి షాపులు ఉండేవి. వాళ్ళు ఇట్లాంటి బేరమే ఆడతారు. వాడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇది 5 రూపాయలు కూడా కొంటలేదా ఎవడంటాడు, అవతలోడు 3 రూపాయలకి అమ్మిపెట్టేయా చాలని చెప్తాడు. ఇది వ్యాపారస్తుడి బార్గెనింగ్ కెపాసిటీ. గుజరాతీ వ్యాపారస్తుడు మోడీ, గుజరాతీ వ్యాపారస్తుల లక్షణాలు అణువణువున ఉన్నాడు. ఎవరిని హోల్సేల్ వ్యాపారిని ఎక్కడ పెట్టాలా, లేకపోతే కనుక కంపెనీ వాడిని ఎక్కడ పెట్టాలన్నది వాళ్ళకి బాగా తెలుసు. ఇక్కడ అట్లాగే కథ నడిపాడు. అమెరికా వాడిని దారికి తెచ్చాడు. దారికి తెస్తే అమెరికా వాడికి ఉన్నటువంటి వాడి స్ట్రాటజీ వాడు పడినాడు. ఏమని కొన్ని మనకు అవసరం లేని వాటిని మనం చెప్పని వాటిని కూడా రాసేసాడు. తర్వాత అది రొటీన్గా చేసేద్దాం అనుకున్నాడు. మళ్ళీ మోడీ అక్కడ వదిలిపెట్టలేదే, ఏయ్ నువ్వు ఎట్ట మాట్లాడతావురా, మార్చు అన్నారు. మార్చారు కదా ఇవాళ మళ్ళీ. అంటే లోపం ఎక్కడుంది ఇక్కడ? రాహుల్ గాంధీ అవగాహన రాహిత్యంలో. రాహుల్ గాంధీ ఇక్కడ మోడీ చేస్తుందని ఒకటే, అతను రాజకీయ పరంగా మోడీ గొప్పడని ఎట్టంటాడు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఏడవక తప్పదు. బట్ విదేశాల విషయంలో మనం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.